రాములు నాయక్ గారు ఎప్పుడన్నా అనిపించిందా, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు మీరు కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటువంటి సీనియర్ నాయకులంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నామినేటెడ్ పోస్టులు లేవు, ఎంపీ పదవి లేదు, ఎమ్మెల్సీ లేదు, ఒక మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా అనిపిస్తున్నదా? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, మమ్మల్ని మర్చిపోయేటటువంటి బాధ ఏమైనా కలుగుతున్నదా? పార్టీ అధిష్టాన వర్గం ఉంటుంది. ముఖ్యమంత్రి గిట్ట మూమెంట్లో పనిచేసి వచ్చినోడు. ఒక ఉదాహరణకు ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత ముఖ్యమంత్రిగా మంత్రి చేయలే కదా. ఏ మంత్రి చేయలే, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ పార్టీ వచ్చిన తర్వాత 3-4 నెలల్లో ఎవరికి అడ్జస్ట్ చేస్తారో చేసిరు. మొన్న 37 మంది చైర్మన్లను ఇచ్చేసారు. మహబూబాబాద్లో బాలరామ్ నాయక్ని ఒక జాగల ఎంపీగా చేసేసారు. ఇక్కడ బెల్లయ్య నాయక్ని ఒక చైర్మన్గా చేసేసారు. ఈ విధంగా ఎవరిని ఎక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఇది చేస్తుంది. కొంత లేట్ అవుతుంది కానీ తప్పకుండా అవకాశాలు వస్తాయి. అటువంటిది ఏమి ఉండదు. పార్టీలకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందుగురించే ఇవాళ మేమేం తొందరపడేది లేదు. మేము మళ్ళా పార్టీకి ఏమన్నా జరిగినప్పుడు అందరికంటే ముందుగా తప్పకుండా ఉంటాం, డిఫెండ్ చేస్తాం, పార్టీ పరంగా వాదిస్తాం, మాట్లాడతాం. ఈ విధంగా మేము తప్పకుండా ఇది చేస్తాం. కానీ సైలెంట్ అయ్యారు అనేది కాదు. ఇవాళ పార్లమెంటు పార్టీ వచ్చిన తర్వాత బాధ్యతలు ఇంకా పెరుగుతాయి కదా. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడా జాతికి సంబంధించి ఒక నాయకుడిగా, ఒక జాతి నాయకుడిగా ఉన్నటువంటి రాములు నాయక్ని ఉపయోగించుకొని 119 నియోజకవర్గాల్లో మీ ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే రాములు నాయక్ని ముందులా నడిపిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉందా? ఆ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటుందా పార్టీకి? 100% మొన్న మేము పార్టీ పరంగా మా అడ్వైజర్లతోటి గుర్తవడం జరిగింది. వాళ్ళు ఒక్కటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోయినసారి మనం పార్లమెంట్లో కానీ, మన కోడంగల్ కానీ, తాండూరు కానీ, తర్వాత పరిగి కానీ, జడ్చెర్ల, షాద్నగర్, మహబూబ్ నగర్, కోడంగల్, తర్వాత మన నిజామాబాద్లో రూరల్, ఎల్లారెడ్డి, అదేవిధంగా మన మన దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కల్వకుర్తి, అదేవిధంగా మన హుజూర్ నగర్, తర్వాత కోదాడ, ఇదంతా ట్రైబల్ లంబాడా. మళ్ళీ ఇంకా ఎవరు లేరు ఇక్కడ. నీకు మైబాడ్, డోర్నకల్, ఇల్లెందు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైరా, తర్వాత నీకు పాలేరు, పొంగులేటి పోటీ చేసిన దగ్గర 50-56 వేల ఓట్లు ఉన్నాయి. సేమ్ అదే పర్సెంటేజ్ ఇంకా ఇప్పుడు మనకు పడాలనే ఉద్దేశంతో పార్టీ అన్ని నియోజకవర్గాలలో ఇది చేయమంటారు. తప్పకుండా 17 పార్లమెంట్ ఏ బాధ్యత ఇచ్చినా మళ్ళా దేశ ప్రధాని రాహుల్ గాంధీ కావాలి. అబ్కే బార్ 400 పార్ అంటారు. ఖాళీ కన్ఫ్యూజ్ చేస్తుండే ఆయన. మీరేమో కన్విన్స్ అవుతారు. అరే 400 కాదు 300 అన్న వస్తాయి, 350 అన్న వస్తాయి. ఎక్కడికెంచి వస్తాయి? 400 సీట్లు ఎక్కడికెంచి వస్తాయి? ఇవాళ మీకు 25 కర్ణాటకలో వచ్చింది. ఈసారి కర్ణాటకలో 25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆ రోజు మీకు రాజస్థాన్లో 20 సీట్లు వచ్చినాయి, వచ్చే అవకాశాలు ఉందా? మహారాష్ట్రలో ఆ రోజు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ 2 మిత్రపక్షం ఉండి 41 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఒకటే సీట్ మా కాంగ్రెస్కి వచ్చింది. ఈసారి ఉద్ధవ్ కానీ, ఎన్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా 42 మేము గెలిచాయి. ఇవి అన్నీ ఇప్పుడు యూపీలో ఇంత పెద్ద పని చేసినప్పుడు 62 సీట్లు వచ్చినాయి. ఎస్పీ అలాగే చేసింది, కాంగ్రెస్ పార్టీ అలాగే చేసింది, బీజేపీ అలాగే చేసింది. ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటుంది, అక్కడ సీట్లు తగ్గుతాయి. మీరేమో 80కి 80 వస్తుంది, రాముని గుడి కట్టిరు కదా, ఇది అంతా చెప్పుకోవడానికి, మీడియాని ఇది చేయడానికి తప్ప. రాహుల్ గాంధీ ఒక మాట చెప్పింది, ఈసారి 186 సీట్ల కంటే ఎక్కువ రాదు. అటువంటి పరిస్థితిలో ఉంది. బయట అయితే గంభీరంగా ఇది చేస్తున్నారు. ఇవాళ అబ్కే బార్ 400 పార్ కాదు, అబ్కే బార్ నరేంద్ర మోదీది సర్కార్ ఉండదనే ఉద్దేశంతో మాకు బాగా నమ్మకం ఉంది. దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు.